మినపగుళ్ళను 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 6 గంటలు నానబెట్టుకున్నాను. చిన్న మిక్సీ జార్ తీసుకొని పిండిని ఇలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన పిండిని 4 గంటలు బయటనే పెట్టాలి. మూత పెట్టేసినాక ఇప్పుడు కొద్దిగా కలర్ వేసి కలపాలి. ఫుడ్ కలర్ వేసి పిండిని కలిపి తీసుకోవాలి. రుబ్బుకున్న మినపిండిలో ఫుడ్ కలర్ వేసి కలిపాను. ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. నేను ముందే కొంచెం వేసాను పిండిలో, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసి కలుపుతున్నాను. షుగర్ సిరప్ లో కూడా నిమ్మరసం వేసుకోవాలండి, పాకం గట్టిగా కాకుండా ఉండడం కోసము. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా పలచగానే కలపాలి. హోల్డ్ చేసుకున్న కవర్లో పిండి వేసి ఇలా క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టి ఒక కవర్ తీసుకొని హోల్డ్ చేసి దాంట్లో జాంగ్రీ పిండి వేసి ఇలా చేసుకుంటున్నాను. మీరు నాన్ స్టిక్ కడాయి ఫ్లాట్ ఇది తీసుకోండి, అలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ లా ఉండాలి వెడల్పుగా. జాంగ్రీలను నూనెలో వేసాక హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది స్టీల్ ప్లేట్ కావున మాడిపోతాయి. ఆయిల్లో బబుల్స్ అన్ని పోయినాయంటే ఇవి ఫ్రై అయిపోయినట్టు తీసుకొని మనము షుగర్ పాకంలో వేసుకోవాలి. ఒక 2 కప్పుల షుగర్ 1.5 కప్పు నీళ్లు పోసి వేడి చేసి తీగ పాకం చేసుకోవాలి. ఎక్కువగా తిక్కుగా ఉండకూడదు షుగర్ సిరప్, అలా అని బాగా పలచగా కూడా చేయకూడదు. ఇందులో పాకంలో వేసాక 5 నిమిషాలు అలాగే పెట్టేసి వేరే బౌల్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతేనండి, జాంగ్రీ ఈజ్ రెడీ. చూడండి ఎంతో టేస్టీ జాంగ్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.